పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండే సినిమాలలో జర్నలిస్ట్ గానే ఇంతవరకు నటించారు. సినిమా ఇతివృత్తంలో ఫ్యాక్షనిజం సబ్జెక్టు ఉన్నా తాను మాత్రం ఫ్యాక్షనిస్ట్ గా నటించలేదు. ఆ మాటకొస్తే మెగా ఫ్యామిలీలో ఫ్యాక్షన్ తరహా సినిమాల్లో నటించడం చాలా అరుదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం అప్పట్లో ఆల్ టైమ్ రికార్డులను సొంతం చేసుకుంది. దేశంలో 265 థియేటర్లలో, యూఎస్లో 15 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డును నెలకొల్పింది. విడుదలైన మొదటి వారంలోనే 8 కోట్ల రూపాయలను, ఓవరాల్గా 32 కోట్లను వసూలు చేసిన ఘనత ఇందిరా సినిమాకే దక్కింది. 151 సెంటర్లలో 50 రోజులు, 98 సెంటర్లలో 100 రోజులతో పాటుగా మరో 30 సెంటర్లలో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే తరహా ఫ్యాక్షనిస్ట్ పాత్రలో పూర్తి స్థాయిలో కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నాడు. మెగా బ్రదర్ పవన్ కు కూడా చిరంజీవి రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రం టీజర్ కూడా అదిరిపోయే స్థాయిలో ఉండడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అప్పట్లో ఇందిరా సినిమా ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. మిగతా సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అన్నయ్య సినిమా ఇందిరా తరహాలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీగా ఉంది కాటమరాయుడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపు చూస్తుంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతయ్యేలా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.